ఈ మధ్య కాలంలో కొంత బెంగళూరులో కూడా చాలా మంది యూత్ ఇలాగే హార్ట్ అటాక్ తో ఒక పర్టికులర్ ప్లేస్ లో కూడా అవుతుంటే WHO కూడా రియాక్ట్ అయింది. అబ్బాయి ఇదేం లేదు, వ్యాక్సిన్ గురించి ఏం కాదు అని చెప్పి వాళ్ళు సమర్థించారు. అయితే నేను ఇక్కడ ఇలా అడుగుతున్నానని ఏం అనుకోకండి డాక్టర్స్ ని. సామాన్యంగా ఏంటంటే WHO చెప్పింది, డాక్టర్స్ కూడా కారణం కాదంటున్నారు. అలా చెప్పమని ఏమన్నా ఒత్తిడి ఉంటుందా, లేకపోతే కావాలనే లేదని అంటున్నారా, జనం పానిక్ అవుతారని? చాలా క్లియర్ గా అడుగుతున్నారు చంద్రిక, మీరు అది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం తెలుసుకోవాలి. అంటే ఒత్తిడి కాదు కదా, మనకి ఎక్కడ ఒత్తిడి ఉంటుంది అంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అని చెప్పండి అన్న ఒత్తిడి ప్రజల నుంచి ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఇది వ్యాక్సిన్ వల్ల అనేది ఒక నిర్ధారణకి వచ్చేసారు చాలా మంది. అంటే కేసెస్ అలాగే ఉన్నాయి కదా చాలా. ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ 30, 40, 60, 50, 70 అలా అనుకోవచ్చు. 20, 25 పడిపోతున్నారు కదా. నేను అందుకే చెప్పింది, ఫుట్బాల్ ఆడుతూ పడిపోయిన వాళ్ళు 617 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఫుట్బాల్ ఆడటం అంటే వాళ్ళు ఖచ్చితంగా 40 ఏళ్ళ లోపల వాళ్లే, ఎక్కడ 40 ఏళ్ళ పైన వాళ్ళు కాదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్లే. ఫుట్బాల్ ఫిట్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది మిగతా వాటికన్నా కూడా. అయినా కూడా 617 మంది చనిపోయారు అనేది దాంట్లో తెలుస్తా ఉంది క్లియర్ గా. అది పబ్లిష్ అయింది. అంటే అప్పుడు డేటా ఇప్పుడు తీసుకొచ్చి చెప్పడం కాదు, అది కరెక్ట్ గా పబ్లిష్ అయింది. మీకు కావాలంటే పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా వేరే ఛానల్లో ఇలాగే ఒక ఇది జరుగుతుంటే ఒక డాక్టర్ గారు ఇది ఖచ్చితంగా వ్యాక్సిన్ వల్లనే అని చెప్తే నేను ఒకటే ఒక ప్రశ్న అడిగాను, ఏం ఎవిడెన్స్ తో మీరు చెప్తున్నారు అంటే, మీరు ఒక ప్రత్యేకమైన ఏ ఎవిడెన్స్ ఉంది వ్యాక్సిన్ వల్ల అని? మనకి ఇండియాలో జరిగిన పరిశోధనలు ICMR కానీ, ఎయిమ్స్ చేసిన పరిశోధనలో కానివ్వండి, CDC వాళ్ళు అమెరికన్ CDC చేసిన పరిశోధనలు కానివ్వండి, ఎక్కడైనా కూడా వ్యాక్సిన్ వల్ల కాదు అని చెప్పడం అనేది క్లియర్ గా జరుగుతోంది. దీంట్లో క్లియర్ గా ఎటువంటి అనుమానం లేకుండా చెప్పడం జరిగింది. అయితే ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికి ఇంకా ఎక్కువ పెద్ద పరిశోధనలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎయిమ్స్ లో ICMR లో చేసిన పరిశోధన ఏంటంటే, సడన్ గా చనిపోయిన వాళ్ళని ఇంతమందిని తీసుకొని వాళ్ళల్లో ఎంతమందికి వ్యాక్సిన్స్ ఇచ్చున్నారు, ఎంతమందికి వ్యాక్సిన్ ఇవ్వలేదు అనేది చూస్తే యాక్చువల్ గా వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళలో తక్కువ వచ్చినాయి సడన్ డెత్స్, వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళలో ఎక్కువ సడన్ డెత్స్ వచ్చినాయి. కానీ నేననేది ఏంటంటే పరిశోధన అలా చేయకూడదు. పరిశోధన చేయాల్సింది ఎట్లాగంటే, వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళని 1,00,000 మందిని తీసుకొని, వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళని 1,00,000 మందిని తీసుకొని, వీళ్ళని ఫార్వర్డ్ గా మనం ఫాలో అప్ చేస్తూ ఉంటే వీళ్ళలో గుండె జబ్బులు ఎంతమందికి వస్తున్నాయి, సడన్ గా ఎంతమంది చనిపోతున్నారని తెలిస్తే అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిశోధన ప్రభుత్వం వైపు నుంచి జరిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సరే సార్, నేను మరి అది వైద్య రంగం వాళ్ళదా లేకపోతే పరిశోధన ఈ పాయింట్ లో కూడా నేను వెళ్ళను. మేజర్ నేనేమంటానంటే, ఒక బేసిక్ ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చింది, ఒక అరెస్ట్ అయింది, లేదా దబ్బమని ఎవరైనా పడిపోయారు, CPR స్కోప్ ఉంటుంది కదా, CPR చెయ్యండి అని. అసలు ఆ CPR చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చనిపోతున్నారు అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? అంటే CPR చేయడానికి ఛాన్స్ ఇవ్వడం ఏం లేదమ్మా, చనిపోయిన తర్వాత చేస్తారు. అయినా CPR కూడా చేస్తున్నా అవ్వట్లేదు అని అంటే ఇది ఏంటి అసలు? చేస్తున్నా రికవర్ కావట్లేదు అని అంటే మనం చేసిన పద్ధతి కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడంటే మనం చూసిన విజువల్స్ లో కొంతవరకే కనపడుతుంది. ఒక ఆయన చెస్ట్ మీద కూర్చొని పిస్ట్ తో బుద్దుతున్నారు ఆయన, ఒక ఆయన. ఇది నాకు కనపడింది. కాకపోతే CPR పద్ధతి అది కాదు. CPR అనేది ప్రాపర్ గా చేయాలి. ఇంకొకటి ఏంటంటే CPR లో ఒక ప్రధానమైన పాత్ర ఏది వహిస్తుంది, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది ఒకటి ఉంటుంది. దాంతో షాక్ ఇస్తే వీళ్ళందరూ రికవర్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అది పబ్లిక్ గా ఉండే వాటిల్లోనూ, స్టేడియంస్ లోను, జిమ్స్ లోను ఖచ్చితంగా అవైలబుల్ ఉండేటట్టు చూడాలి. గవర్నమెంట్ ఆ విధమైన మార్గదర్శకాలు ఇవ్వాలి అని నేను చాలా పోరాడాను. ఎందుకంటే ఆ పబ్లిక్ యాక్సెస్ డిఫిబ్రిలేటర్స్ అనేవి ఖచ్చితంగా అందుబాటులో ఉంటే ఆ షాక్ ఇస్తే ఇమీడియట్ గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 ఏళ్ల మనిషి BP ఉంది, షుగర్ ఉంది, గుండె ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది, వాళ్ళు CPR చేస్తే రికవర్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ ఇలా 25 ఏళ్ల వ్యక్తి ఏమీ పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు CPR చేసి ఆ షాక్ కనిపిస్తే ఇమీడియట్ గా రికవర్ అవుతారు. కేవలం కంప్రెషన్ వల్ల మాత్రమే రికవర్ కాకపోవచ్చు, కానీ షాక్ కూడా ఇచ్చినప్పుడు రికవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ ఫెసిలిటీని మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది జిమ్ లాంటి దాంట్లో అనుకోండి, లేకపోతే ఇప్పుడు బ్యాడ్మింటన్ కోర్ట్ అనుకోండి, అనేక మంది వస్తుంటారు. ఆ డిఫిబ్రిలేటర్ ఖర్చు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది పెద్ద కంపెనీది కొన్నా కూడా 1,00,000 రూపాయలు ఉంటుంది. అది వాళ్ళు కొని అక్కడ అవైలబిలిటీ పెట్టాలి, దాని గురించి ట్రైనింగ్ ఇవ్వాలి అని ఒక్క మార్గదర్శకం ప్రభుత్వం దగ్గర నుంచి వస్తే అందరూ పెట్టుకుంటారు. అదే పెద్ద కష్టం కాదు. ఒక్క ప్రాణం కాపాడగలిగినంటే. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో కానివ్వండి, రైల్వే స్టేషన్స్ లో కానివ్వండి, బస్ స్టాండ్ లో కానివ్వండి, ప్రభుత్వం వైపు నుంచి పబ్లిక్ యాక్సెస్ డిఫిబ్రిలేటర్స్ అని వస్తే అవి గనక ఉంటే గనక మనకి రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి సొల్యూషన్ మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంది.
దాన్ని ఖచ్చితంగా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి.